హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఢిల్లీ క్యాపిటల్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధించింది. విజయంతో ప్లే ఆఫ్ రేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఎలా వెళ్తుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. విజయంతో ప్లే ఆఫ్ రేస్ అయితే సజీవంగా అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఉంచుకోవడం జరిగింది. తర్వాత జరగబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే ఇతర జట్లపైన ఆధారపడి అయితే ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అయితే. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్లో ఓటమితోనే ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే అవుట్ అయిన లెక్క. నెక్స్ట్ మ్యాచ్లో గెలిచిన 14 పాయింట్లు మాత్రమే అవుతాయి. మినిమం ప్లే ఆఫ్ చేరాలంటే 16 పాయింట్లు కావాలి. ఢిల్లీ క్యాపిటల్కి అయితే IPL 2024 నుంచి అయితే అవుట్ అయినట్లే లెక్క అని చెప్పుకోవచ్చు. తర్వాత జరగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్కు నామమాత్ర మ్యాచ్గానే ఉండనున్నది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 187 పరుగులు అయితే చేయడం జరిగింది 9 వికెట్లకు. ముఖ్యంగా రజిత్ పటేరా, విల్ జాక్స్, కెమెరాన్ గ్రీన్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ రాణించడం జరిగింది. వీళ్ళు నలుగురు రాణించడంతోనే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 187 పరుగులు అయితే చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ 27, విల్ జాక్స్ 41 పరుగులు చేయగా రజిత్ పటేరా 52, కెమెరాన్ గ్రీన్ వచ్చేసరికి 32 పరుగులతో రాణించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేయడం కూడా కోవచ్చు. ఖలీల్ అహ్మద్ కానీ, ముఖేష్ కుమార్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, రిషిక్ సల్మాన్ వంటి బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయక, ముఖేష్ కుమార్ 1, ఇషాంత్ శర్మ 1, కుల్దీప్ యాదవ్ 1, రషీద్ సలాం 1, 2 వికెట్లు తీయడం జరిగింది. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ మాత్రం అయితే సమిష్టిగానే రాణించారని చెప్పుకోవచ్చు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 140 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ఆ బ్యాటర్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ మాత్రమే అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా షేయోబ్స్, జాక్ ఫ్రేజర్స్ మాత్రం అయితే కొంతమేరకు అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. జాక్ ఫ్రేజర్ వచ్చేసరికి 21 పరుగులు, షేయోబ్స్ 29 పరుగులు, అక్షర్ పటేల్ 57 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్లో వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్లు మాత్రం అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే బ్యాటింగ్ లైనప్పే మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. బౌలింగ్ లైన్ బాగానే రాణించారు, కాకపోతే బ్యాటింగ్లో వచ్చేసరికి పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి రిషబ్ పంత్ లేని లోటు అయితే స్పష్టంగా అయితే ఏర్పడడం జరిగింది. మిడిల్ ఆర్డర్ 4th పొజిషన్, 5th పొజిషన్ రిషబ్ పంత్ మాత్రం అయితే రావడం జరిగింది. ప్రతి మ్యాచ్లో తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయడం జరిగింది రిషబ్ పంత్ మాత్రం అయితే. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ నిషేధం పడడంతో ఢిల్లీ క్యాపిటల్కి అయితే భారీ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ మ్యాచ్లో ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డేవిడ్ వార్నర్ ఫెయిల్ అవ్వడం జరిగింది, అభిషేక్ పోరాల్ ఫెయిల్ అవ్వడం జరిగింది, కుసాగ్రా కూడా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఫెయిల్ అవ్వడం జరిగింది. టాప్ ఆర్డర్స్ బ్యాటర్ పూర్తిగా ఫెయిల్ అవడంతోనే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే IPL 2024 నుంచి అవుట్ అయిన లెక్క అని చెప్పుకోవచ్చు. తర్వాత జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి నామమాత్రం మ్యాచ్ అయితే జరగనుంది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ఫెయిల్ ప్లేస్లో ఉండడం జరిగింది. పాయింట్ పట్టుకలో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రజెంట్ అయితే 13 మ్యాచ్లో 6 విజయాలు 7 ఓటములతో 12 పాయింట్లతోటి RCB 5వ స్థానంలో అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 13 మ్యాచ్లు 6 గెలుపులు 7 ఓటములతోటి ఢిల్లీ క్యాపిటల్ 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ 2 జట్లకు మాత్రమైతే నెట్ రన్ రేట్ కారణంగానే RCB 5th పొజిషన్లో, ఢిల్లీ క్యాపిటల్ 6th పొజిషన్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ 2 జట్లకు అయితే ఒక్కొక్క మ్యాచే ఉండడం జరిగింది. ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా కానీ 14 పాయింట్లతోని ప్లే ఆఫ్ చేరడం ఇరు జట్లకైతే కష్టంగానే ఉంది. పైన సన్ రైజర్స్ కానీ, CSK కానీ ఓడిపోతే RCBకి అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి RCB ప్లే ఆఫ్ చేరాలంటే అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్, SRH, LSG వరుస మ్యాచ్లో ఓడిపోతేనే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలా జరగడం అంటే చాలా కష్టంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే CSK కానీ, SRH కానీ ప్రజెంట్ అయితే ఫామ్ మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. RCB మాత్రం అయితే ప్లే ఆఫ్ చేయడం కొంచెం కష్టమే. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే చాలా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి టైంలో మరి RCB ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.